గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ ఫణీశ్వర్ సార్. మరి మనం ఆర్థిక శాస్త్ర భావనలు అన్నటువంటి కాన్సెప్ట్లో ఉన్నాం. సో కాన్సెప్ట్స్ ఆఫ్ ఎకానమిక్ అంటున్నారు. ఈ ఆర్థిక శాస్త్ర భావనలో మనం అర్థశాస్త్రం అంటే ఏంటో నిర్వచనం చూసాం. అర్థశాస్త్రం అంటే ఏమిటి? సో ఈ డెఫినేషన్ మనం చూడడం అన్నటువంటిది జరిగింది. సో దేని అర్థశాస్త్రం అంటున్నారయ్యా అంటే, పరిమితమైనటువంటి వనరుల సహాయంతో తమ కోరికలను తీర్చుకోవడంలో మానవుడు ప్రవర్తించేటువంటి మానవ ప్రవర్తనను అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని మనం ఆర్థిక శాస్త్రము, అర్థశాస్త్రం అని వివరించడం అన్నటువంటిది జరుగుతుంది. సో పరిమితమైనటువంటి వనరుల సహాయంతో సో ఎప్పుడు కూడా ఆర్థిక వ్యవస్థలో వనరులు అనేటివి పరిమితంగానే ఉంటాయి, కానీ మానవుడి యొక్క కోరికలు అనేటివి అపరిమితంగా ఉంటాయి. మరి ఈ పరిమితమైనటువంటి వనరుల సహాయంతో తమకున్న కోరికలను తీర్చుకోవాలి. పరిమితమైనటువంటి వనరుల సహాయంతో తమకున్నటువంటి కోరికల్ని మరి తమకుండేటువంటి ఈ కోరికలను తీర్చుకోవాలి అన్నప్పుడు దానికి చూసినట్లయితే, తీర్చుకోవడంలో మానవుడు ప్రవర్తించేటువంటి ప్రవర్తనను అధ్యయనం చేయడం. మానవుడు ప్రవర్తించే ప్రవర్తనను అధ్యయనం చేయడమే అర్థశాస్త్రం. దిస్ ఇస్ ద డెఫినేషన్. అర్థశాస్త్రం ఏంటి అంటే, సింపుల్గా ఒక ముక్కలో చెప్పాలి అంటే మనము, సో మానవుడు పరిమితమైనటువంటి వనరుల సహాయంతో మానవుడు తమకున్న కోరికలను తీర్చుకోవడంలో మానవుడు ప్రవర్తించే ప్రవర్తనను అధ్యయనం చేసేటువంటి శాస్త్రము. అంటే ఇప్పుడు ఒక మనిషికి కోరిక ఉంది, ఈ కోరికను తీర్చుకోవడంలో ఎలా ప్రవర్తిస్తావు, ఏ విధంగా తీసుకుంటా అంటే, ఒక్కొక్క వ్యక్తి యొక్క ప్రవర్తన అంటే తన కోరికల కోసం ఒక్కొక్క వ్యక్తి యొక్క ప్రవర్తన ఒక విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, బాగా డబ్బు కావాలా, అది అందరి కోరిక. బాగా డబ్బు సంపాదించాలా, జీవితంలో బాగుండాలనేది. కానీ ఈ డబ్బు సంపాదించడం అన్నటువంటి దానికి ఎవరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, వ్యక్తి యొక్క ప్రవర్తన ఏంటి, ఆ ప్రవర్తనను అధ్యయనం చేసేటువంటిదే అర్థశాస్త్రము. ఇక తర్వాత చూసినట్లయితే, ఆల్వేస్ ఎప్పుడు కూడా వ్యక్తులకు లేదా సమాజం, సో మనం చూసినట్లయితే వ్యక్తులు, అదేవిధంగా సమాజానికి, అంటే వ్యక్తులకు కావచ్చు సమాజానికి కావచ్చు, వనరులు మాత్రం పరిమితంగానే ఉంటాయి. సో మరి పరిమిత వనరులతో సహాయంతోనే మనకు కావాల్సినటువంటిని కూడా, మన కోరికలు మనం సంతృప్తి పరచుకోవాల్సి ఉంటుంది. కానీ కోరికలు అనేటివి ఎల్లవేళలా అనంతమైనటువంటివి. సో కోరికలు అంతం లేనివి, అనంతమైనవి. ఇవి ఎప్పుడు ఉండవండి. సో ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఉదయం వచ్చింది అనుకో, మళ్ళీ గ్రూప్ 2 రాయాలనిపిస్తుంది. గ్రూప్ 2 వస్తే మళ్ళీ గ్రూప్ 1 రాయాలనిపిస్తుంది. మళ్ళీ ఇంకొకటి అయితే ఏదైనా కానీ, డ్రెస్ కూడా ఈ రోజు మంచి డ్రెస్ తీసుకుంటే రేపు ఇంకా బెటర్. అంటే కోరికలు అనేవి ఎప్పుడు కూడా ఎండ్లెస్ అనమాట, అనంతమైనటువంటి కోరికలు. కానీ ఆర్థిక వ్యవస్థలో వనరులు మాత్రం తీసుకుంటే వనరులు ఎప్పుడు కూడా షార్టేజ్గానే ఉంటాయి. సో మరి ఎంతైతే సమాజాలు వృద్ధి చెందుతున్నాయో, వృద్ధి చెందినటువంటి విధంగా మానవుడి యొక్క కోరికలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. ఇక మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆర్థిక సమస్యలు అన్నటువంటి దాన్ని, ఒక పదాన్ని మనం ఇంట్రడ్యూస్ చేయాలి. ఎప్పుడు ఈ ఆర్థిక సమస్యలు వస్తాయి? సో జనరల్గా అభ్యర్థులందరికీ ఆర్థిక సమస్యలు అన్నటువంటి దాని గురించి తెలుసు. ఈ ఆర్థిక సమస్య అని మన పరిభాషలో ఎప్పుడైనా పడుతుందయ్యా అంటే, పరిమితమైనటువంటి వనరుల సహాయంతో అపరిమితమైనటువంటి కోరికలను ఎలా సంతృప్తి పరచుకోవాలో అనే సమస్యని మనం ఆర్థిక సమస్య లేదా ఆర్థిక సమస్యలు అంటున్నాం. సో పరిమితమైన వనరుల సహాయంతో
పరిమితమైనటువంటి వనరుల సహాయంతో మానవుడి అపరిమితమైనటువంటి కోరికలను ఏ విధంగా సంతృప్తి పరచుకోవాలా సహాయంతో మానవుని అపరిమితమైనటువంటి కోరికలు అపరిమితమైన కోరికలు ఏ విధంగా సంతృప్తి పరచుకోవాలి సో ఈ ఏ విధంగా సంతృప్తి పరచుకోవాలి అనేది ఆర్థిక సమస్య పోవాలి అనేది ఆర్థిక సమస్య. సో ఆర్థిక సమస్య అంటే ఏంటయ్యా అంటే పరిమితమైనటువంటి వనరుల సహాయంతో మానవుడి అపరిమితమైనటువంటి కోరికలు ఎప్పుడు కూడా అపరిమితమైనవి ఉంటాయి. అపరిమితమైనటువంటి కోరికలను ఏ విధంగా సంతృప్తి పరచుకున్నాలో అన్నటువంటి దాని మీద ఏ విధంగా సంతృప్తి పరచుకోవాలో అన్నటువంటిదే ఆర్థిక సమస్యగా మనం చెప్తున్నాం. తర్వాతగా చూసినట్లయితే సో ఈ అన్ని ప్రదేశాల్లో చూసినట్లయితే ఈ ఆర్థిక వ్యవస్థలు ఇలాగే ఉంటాయి. మరి ఎక్కడ చూసినా ప్రధాన ఆర్థిక సమస్యల గురించి సో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎక్కడైనా కానీ ఆర్థిక సమస్య అనేటువంటిది చూస్తే ఏ ప్రధాన ఆర్థిక సమస్య అయినా ఆ ఆర్థిక సమస్యను అధిగమించాలన్నా దానికి నిర్ణయాలు ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ సమాజం ఏం చేస్తుందంటే ఏ వస్తువులను ఉత్పత్తి చేయాలి, ఏ వస్తువులను ఉత్పత్తి చేయాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎప్పుడైనా కానీ ఆర్థిక సమస్య తీరాలంటే ప్రధానంగా అంటే అన్ని దేశాల యొక్క ప్రధాన సమస్యల గురించి నిర్ణయాలు తీసుకోవాల్సినప్పుడు ఈ అన్ని దేశాలు కూడా అంటే ప్రధానంగా ఉండేటువంటి సమస్యల గురించి నిర్ణయాలు తీసుకోవాలి అంటే దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తారయ్యా అంటే మొట్టమొదటిది ఏంటంటే ఏ వస్తువులను ఉత్పత్తి చేయాలి, రెండవది ఏంటంటే ఏ విధంగా వస్తువు ఉత్పత్తి జరగాలి, ఏ విధంగా వస్తు ఉత్పత్తి జరగాలి. ఇక మూడో అంశం దేని తీసుకుంటారంటే ఎవరి కోసం వస్తువు ఉత్పత్తి జరగాలి, ఎవరి కోసం వస్తు ఉత్పత్తి జరగాలి. ఇవి మూడు ప్రధానంగా ఏ వస్తువులను ఉత్పత్తి చేయాలి, ఏ విధంగా వస్తువు ఉత్పత్తి జరగాలి, ఎవరి కోసం వస్తువు ఉత్పత్తి చేయాలన్నటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడైనా కానీ ప్రపంచంలో చూసినట్లయితే ఏ దేశంలోనైనా చూసినట్లయితే ఆర్థిక సమస్యలన్నింటినీ కూడా ఆర్థిక సమస్యలన్నీ కూడా వీటి మీదే డిపెండ్ అయ్యాయి. సో ప్రతి ఒక్కరూ దీని గురించి ఆలోచించడం అన్నటువంటిది జరుగుతుంది. ఇది ఇకపోతే ఆర్థిక శాస్త్రం యొక్క నిర్వచనాలు చూడాలి. ఈ అర్థశాస్త్రం అంటే అర్థం తెలుసుకున్నాం. మరి అర్థశాస్త్రాన్ని ఏ విధంగా నిర్వచించారు అన్నటువంటి దాన్ని కూడా మనం చూద్దాం. సో అర్థశాస్త్రాన్ని ఏ విధంగా నిర్వచించారు, నిర్వచించవచ్చును, మరి చాలా మంది ఆర్థికవేత్తలు ఉన్నారు, వారు ఏ విధంగా అర్థశాస్త్రం గురించి చెప్తున్నారు అన్నటువంటి దాన్ని కూడా మనం చూద్దాం. సో మరి అర్థశాస్త్ర నిర్వచనాలు సో డెఫినేషన్స్ చూస్తున్నాం. అర్థశాస్త్రం ఫస్ట్ ఏంటంటే సమాజంలోని మానవుని ఆర్థిక కార్యకలాపాల గురించి చర్చించు శాస్త్రమే అర్థశాస్త్రము. సమాజంలోని మానవుని ఆర్థిక కార్యకలాపాల గురించి వివరించే సామాజిక శాస్త్రం. సమాజంలో మానవుని ఆర్థిక కార్యకలాపాల గురించి సో సమాజంలో మానవుని ఆర్థిక కార్యకలాపాల గురించి వివరించే సామాజిక శాస్త్రమే కార్యకలాపాలను గురించి వివరించే సామాజిక శాస్త్రమే అర్థశాస్త్రము. వివరించే సామాజిక శాస్త్రమే అర్థశాస్త్రము. సమాజంలో మానవుని యొక్క
ఆర్థిక కార్యకలాపాలను గురించి వివరించేటువంటి సామాజిక శాస్త్రమే అర్థశాస్త్రము అంటున్నారు. మరి ఇది జనరల్గా అర్థశాస్త్రం ఏంటంటే, మనం అర్థశాస్త్రానికి చెప్పే నిర్వచనం ఏంటయ్యా అంటే, సమాజంలో మానవుని ఆర్థిక కార్యకలాపాల గురించి వివరించే సామాజిక శాస్త్రమే అర్థశాస్త్రము అని అంటున్నారు. ఇక రెండో దాన్ని చూసినట్లయితే, రెండో దాన్ని మనం ఏం చేస్తున్నామయ్యా అంటే పాల్ శామ్యుల్సన్. సో పాల్ శామ్యుల్సన్ అనేటువంటి వారు ఒక ఆర్థికవేత్త. వీరి ప్రకారం అర్థశాస్త్ర నిర్వచనం ఎలా ఉందో చూద్దాం. సో వీరు ఏమంటారంటే, సామాజిక శాస్త్రాలలో అర్థశాస్త్రం రాని వంటిది అంటున్నారు. సో వీరు ఏమంటున్నారయ్యా అంటే, సామాజిక శాస్త్రాలలో అర్థశాస్త్రం రాని వంటిది, అర్థశాస్త్రం రాని వంటిది. సో ఇది డెఫినేషన్. సామాజిక శాస్త్రాలలో అర్థశాస్త్రాన్ని రాణి అని చెప్పినటువంటి వారు ఎవరయ్యా అంటే పాల్ శామ్యుల్సన్ అనేటువంటి ఆర్థికవేత్త. పాల్ శామ్యుల్సన్ నిర్వచనం ప్రకారం సామాజిక శాస్త్రాలలో రాణిగా పిలువబడేటువంటి శాస్త్రమే అర్థశాస్త్రము. ఇక ఆ తర్వాత చూసినట్లయితే ప్రఖ్యాత ఆర్థికవేత్త ఆడమ్ స్మిత్. సో హీ వాజ్ ద ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అంటారు. మరి ఆడమ్ స్మిత్ గారు ఇచ్చినటువంటి నిర్వచనం చూద్దాం. సో ఆడమ్ స్మిత్ నిర్వచనం ఏం తెలియజేస్తుందని అంటే, ఈ ఆడమ్ స్మిత్ నిర్వచనాన్ని మనం ఏమైతే చెప్తున్నామయ్యా అంటే సంపద నిర్వచనము అంటున్నామండి. సో దీన్ని సంపద నిర్వచనం అంటే ఆడమ్ స్మిత్ అర్థశాస్త్రానికి ఇచ్చినటువంటి నిర్వచనాన్ని మనం ఏమని చెప్తున్నామయ్యా అంటే సంపద నిర్వచనము అంటున్నారు. సంపదను గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రమే అర్థశాస్త్రము. దీన్ని ఏమంటున్నాం? సంపద సిద్ధాంతము అంటున్నాం. సో దీన్ని సంపద సిద్ధాంతం అంటున్నారు. అదేవిధంగా చూసినట్లయితే సంపదను గురించి అధ్యయనం చేసేటువంటి సామాజిక శాస్త్రమే సంపదను గురించి అధ్యయనం చేయు సామాజిక శాస్త్రం అర్థశాస్త్రము. సో అర్థశాస్త్రానికి వీరు ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటయ్యా అంటే, అర్థశాస్త్రానికి సంపదను గురించి అధ్యయనం చేయి సామాజిక శాస్త్రమే అర్థశాస్త్రము. అంటే ఆడమ్ స్మిత్ ప్రకారం అర్థశాస్త్రం ఏంటయ్యా అంటే సంపద గురించి తెలుసుకునేటువంటి శాస్త్రము అర్థశాస్త్రము. సంపద గురించి అధ్యయనం చేయు సామాజిక శాస్త్రాన్ని సో ఏమని పిలుస్తున్నారయ్యా అంటే అర్థశాస్త్రము అని పిలుస్తున్నారు. తర్వాత ఆల్ఫ్రెడ్ మార్షల్ అని ఇంకొక ఆర్థికవేత్త ఉన్నారు. ఆల్ఫ్రెడ్ మార్షల్. మరి మార్షల్ ఏం చెప్తున్నారు? వీరి ప్రకారం ఏముందయ్యా అంటే మార్షల్ ఇచ్చినటువంటి నిర్వచనాన్ని శ్రేయస్సు నిర్వచనము అంటారు. సో మార్షల్ ఇచ్చినటువంటి నిర్వచనాన్ని ఏమని చెప్తున్నారయ్యా అంటే శ్రేయస్సు నిర్వచనము అని చెప్తున్నారు. మానవుని అతని శ్రేయస్సు గురించి అధ్యయనం చేయు ఆర్థిక శాస్త్రము. సో మార్షల్ ఆల్ఫ్రెడ్ని శ్రేయస్సు సిద్ధాంతము. వీరు చెప్పినటువంటిది ఏంటయ్యా అంటే శ్రేయస్సు సిద్ధాంతం అంటున్నారు, లేదా శ్రేయస్సు నిర్వచనం అంటారు. సిద్ధాంతం అన్నా నిర్వచనం అన్నా పెద్ద తేడా ఏం లేదు. తర్వాత చూస్తే మానవుని అతని శ్రేయస్సు గురించి తెలియజేసేటువంటి శాస్త్రము తెలియజేయు శాస్త్రము. మానవుని అతని శ్రేయస్సు గురించి తెలియజేయు ఆర్థిక శాస్త్రాన్ని మనం ఏమని పిలుస్తున్నామయ్యా అంటే సో శ్రేయస్సు సిద్ధాంతము అంటున్నాము, లేదా శ్రేయస్సు నిర్వచనము అని అంటున్నాము. దీన్ని ఎవరు ఇచ్చారు అంటే ఆల్ఫ్రెడ్ మార్షల్ అనేటువంటి ఆర్థికవేత్త దీన్ని ఇవ్వడం జరిగింది. ఆల్ఫ్రెడ్ మార్షల్ అనేటువంటి. ఇకపోతే లయోన్ రాబిన్స్ అనేటువంటి ఇంకొక ఆర్థికవేత్త ఉన్నారు.
వీరు ఇచ్చినటువంటి నిర్వచనాన్ని మనం ఏమంటున్నామంటే కొత్త నిర్వచనము అని చెప్తున్నాము. సో కోరికలతో సంబంధం ఉన్నటువంటి వనరుల వృద్ధి గురించి అంటే ఈ లయోన్ ఏం చేస్తున్నాడయ్యా అంటే లయోన్ రాబిన్స్ అనేటువంటిది ఇది కొత్త నిర్వచనం. కొరతాల ఎంపిక గురించి మాట్లాడుతుంది, చూద్దాం. లయోన్ రాబిన్సన్. సో ఈ లయోన్ రాబిన్సన్ అనేటువంటి వారు ఏం చేస్తున్నారయ్యా అంటే వీరు ఇచ్చినటువంటి నిర్వచనాన్ని కొత్త సిద్ధాంతము లేదా కొత్త నిర్వచనము అని పిలుస్తారు. సో ఈయన ఏం మాట్లాడుతున్నాడంటే కొరతలుగా ఉండేటువంటి వాటి గురించి మాట్లాడుతున్నారు. అంటే కొరతల ఎంపిక గురించి అధ్యయనం చేయడము, కొరతల ఎంపిక గురించి అధ్యయనం చేయు శాస్త్రము అర్థశాస్త్రము. చేయు శాస్త్రము అర్థశాస్త్రము. సో ఇది ఎవరు ఇచ్చినటువంటిదయ్యా అంటే లయోన్ రాబిన్సన్ అనేటువంటి ఆర్థికవేత్త ఇచ్చినటువంటి డెఫినేషన్. లయోన్ రాబిన్సన్. సో ఈ లయోన్ రాబిన్సన్ ఏం చేస్తున్నాడయ్యా అంటే లయోన్ రాబిన్సన్ కొత్త నిర్వచనాన్ని ఇస్తున్నాడు. కొరతల ఎంపిక గురించి అధ్యయనం చేయటువంటి శాస్త్రాన్ని అర్థశాస్త్రం అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారయ్యా అంటే ఏ వస్తువులు అయితే కొరతలుగా ఉన్నాయో అంటే షార్టేజ్ ఏవైతే ఉన్నాయో అంటే తక్కువగా ఉండేటువంటి వనరులు, సో పరిమితంగా ఉండేటువంటి వనరుల గురించి వీరు మాట్లాడుతున్నారు. ఈ పరిమితంగా ఉండేటువంటి వనరుల గురించి అధ్యయనం చేయడం, ఈ పరిమితంగా ఉండేటువంటి వనరులను ఎంపిక చేసుకోవడమే అర్థశాస్త్రము అని ఎవరు అంటున్నారయ్యా అంటే లయోన్ రాబిన్సన్ అనేటువంటి వారు అంటున్నారు. ఈ లయోన్ రాబిన్సన్ ఇచ్చినటువంటి నిర్వచనాన్ని ఏమని చెప్తున్నారయ్యా అంటే కొత్త నిర్వచనము అంటారు. కొరతల ఎంపిక గురించి అధ్యయనం చేయి శాస్త్రము అర్థశాస్త్రము. సో ఇది ఎవరు చెప్పారు? కొరతల ఎంపికల గురించి అధ్యయనం చేయి శాస్త్రం అర్థశాస్త్రం అని లయోన్ రాబిన్సన్ అనేటువంటి వారు చెప్పారు. ఇక పాల్ శామ్యుల్సన్ ఇంకొక సిద్ధాంతాన్ని ఇచ్చాడు, దాన్ని మనము వృద్ధి నిర్వచనము అంటున్నారు. పాల్ శామ్యుల్సన్ దీన్ని వృద్ధి సిద్ధాంతము. సో వృద్ధి సిద్ధాంతం అని చెప్తున్నారు పాల్ శామ్యుల్సన్. ఇక్కడ పాల్ శామ్యుల్సన్ సామాజిక శాస్త్రాల్లో అర్థశాస్త్రం రానివంటిది అన్నాడు. అతని యొక్క సిద్ధాంతం ఏంటయ్యా అంటే వృద్ధి సిద్ధాంతము. సో వృద్ధి సిద్ధాంతాన్ని తెలియజేసినటువంటి ఆర్థికవేత్త ఎవరు? పాల్ శామ్యుల్సన్. వృద్ధి సిద్ధాంతాన్ని తెలియజేసినటువంటి ఆర్థికవేత్త పాల్ శామ్యుల్సన్. మరి వృద్ధి సిద్ధాంతం ఏముందయ్యా అంటే కోరికలతో సంబంధం ఉన్నటువంటి వనరుల వృద్ధి గురించి, అంటే కోరికలతో సంబంధం ఉన్న వనరుల వృద్ధి గురించి తెలియజేస్తుంది. సో ఏ శాస్త్రం అయితే కోరికలతో సంబంధం ఉన్న వనరుల వృద్ధి గురించి తెలియజేస్తుందో ఆ శాస్త్రాన్ని అర్థశాస్త్రము. ఎవరి ప్రకారము? పాల్ శామ్యుల్సన్ ప్రకారం. పాల్ శామ్యుల్సన్ ప్రకారము. సో ఈ సిద్ధాంతాన్ని ఏమంటున్నారు? పాల్ శామ్యుల్సన్ సిద్ధాంతం వృద్ధి సిద్ధాంతము. కోరికలతో సంబంధం ఉన్న వనరుల వృద్ధి గురించి తెలియజేయ శాస్త్రాన్ని, కోరికలతో సంబంధం ఉన్న వనరుల గురించి, సో కోరికలతో సంబంధం ఉన్న వనరుల వృద్ధి గురించి తెలియజేయ శాస్త్రము వృద్ధి శాస్త్ర అర్థశాస్త్రము. ఎవరంటున్నారు? పాల్ శామ్యుల్సన్. పాల్ శామ్యుల్సన్ ప్రకారం అర్థశాస్త్ర నిర్వచనం ఏంటయ్యా అంటే కోరికలతో సంబంధం ఉన్న వనరుల వృద్ధి గురించి తెలియజేయడం. ఇకపోతే జాకబ్ వైనర్ అని ఉన్నారు. ఈ జాకబ్ వైనర్ ఏం చేశాడయ్యా అంటే ఆర్థిక శాస్త్రాలు దేన్ని ప్రతిపాదిస్తారో అదే అర్థశాస్త్రము అన్నాడండి. సో జాకబ్ వైనర్ వీరు ఏం చెప్పారంటే ఆర్థికవేత్తలు దేన్నైతే ప్రతిపాదిస్తారో ఆర్థికవేత్తలు ప్రతిపాదించేటువంటి శాస్త్రమే అర్థశాస్త్రము అన్నాడు. ఆర్థికవేత్తలు ప్రతిపాదించేదే అర్థశాస్త్రం. సో జాకబ్ వైనర్ ప్రకారం అర్థశాస్త్రం యొక్క నిర్వచనం ఏంటంటే ఆర్థికవేత్తలు ప్రతిపాదించేటువంటి శాస్త్రమే అర్థశాస్త్రం అనబడుతుంది.
అర్థశాస్త్రం అంటే మరేదో కాదు, ఆర్థికవేత్తలు ఏం చెప్తారో, ఆర్థికవేత్తలు దేన్ని ప్రతిపాదిస్తారో అదే అర్థశాస్త్రము. ఈ మాట అనేది ఎవరయ్యా అంటే జాకోబ్ వైనర్. వన్స్ అగైన్ సో అర్థశాస్త్రం యొక్క నిర్వచనాలు ఉన్నటువంటి దాన్ని చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మనం ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అర్థశాస్త్ర నిర్వచనాలు: సమాజంలో మానవ ఆర్థిక కార్యకలాపాల గురించి వివరించే సామాజిక శాస్త్రమే అర్థశాస్త్రము. సమాజంలో మానవ ఆర్థిక కార్యకలాపాల గురించి వివరించేటువంటి సామాజిక శాస్త్రము అర్థశాస్త్రము. పాల్ సామన్సన్ సామాజిక శాస్త్రాల్లో అర్థశాస్త్రం రాని వంటిది అన్నారు. సామాజిక శాస్త్రాల్లో అర్థశాస్త్రం రాని వంటిది అని తెలియజేసిన వాడు సామన్సన్. పాల్ సామ్స్. ఆడమ్ స్మిత్ సంపద సిద్ధాంతాన్ని తెలియజేశాడు. వీరి ప్రకారం సంపదన గురించి అధ్యయనం చేయి సంపద గురించి అధ్యయనం చేయి ఆర్థిక శాస్త్రమే చేయు సామాజిక శాస్త్రం. సంపద గురించి అధ్యయనం చేయు సామాజిక శాస్త్రమే అర్థశాస్త్రము. ఆల్ఫ్రెడ్ మార్షల్ ప్రకారం, ఈ ఆల్ఫ్రెడ్ మార్షల్ అనేటువంటి వారు ప్రతిపాదించిన సిద్ధాంతం శ్రేయస్సు సిద్ధాంతము. మానవుడు అతని శ్రేయస్సు గురించి తెలియజేసినటువంటిది. మానవుని అతని శ్రేయస్సు గురించి తెలియజేయ శాస్త్రమే అర్థశాస్త్రము. ఇక లయోన్ రాబిన్సన్ చూసినట్లయితే, లయోన్ రాబిన్సన్ ప్రతిపాదించినటువంటి దాన్ని కొత్త సిద్ధాంతము అంటున్నారు. కొరతల ఎంపిక గురించి అధ్యయనం చేయు ఆర్థిక శాస్త్రము. కొరతల ఎంపిక గురించి అధ్యయనం చేయు శాస్త్రమే ఆర్థిక శాస్త్రము. ఇక పాల్ సామ్యుల్సన్ ఇతను ఇచ్చినటువంటి సిద్ధాంతాన్ని వృద్ధి సిద్ధాంతము అంటున్నారు. కోరికలతో సంబంధం ఉన్న వనరుల వృద్ధి గురించి తెలియజేయ శాస్త్రమే ఆర్థిక శాస్త్రము. ఎవరి ప్రకారం? సామ్యుల్సన్ ప్రకారం. కోరికలతో సంబంధం ఉన్న వనరుల వృద్ధి గురించి తెలియజేయును. ఇక జాకబ్ వైనర్ ప్రకారం చూసినట్లయితే ఆర్థికవేత్తలు ప్రతిపాదించింది ఆర్థిక శాస్త్రం. జాకబ్ వైనర్ అనేటువంటి వారు ఏం చేస్తారయ్యా అంటే ఆయన కూడా నిర్వచనం ఇచ్చారు. ఆయన ప్రకారం చూసినట్లయితే ఆర్థికవేత్తలు ఏదైతే ప్రతిపాదించారో అదే అర్థశాస్త్రం అంటున్నారు. ఇకపోతే మనం ఒక్కొక్కరి దాని గురించి కొంచెం డీప్గా చర్చించాలి. ముందుగా ఆడమ్ స్మిత్ సంపద సిద్ధాంతం గురించి మనం మాట్లాడతాం. ఆడమ్ స్మిత్ సంపద సిద్ధాంతం. మరి ఆడమ్ స్మిత్ అనేటువంటి వారు సంపద సిద్ధాంతం గురించి ఏ విధంగా తెలియజేశారు? మరి సంపద సిద్ధాంతంలో ఏం పేర్కొన్నారు అన్నటువంటి దాన్ని చూద్దాం. ఆడమ్ స్మిత్ సంపద సిద్ధాంతము. ఆడమ్ స్మిత్ సంపద నిర్వచనం ఏ విధంగా ఉంది దాన్ని చూద్దాం. మనం ముందుగానే చెప్పుకున్నాం, ఆడమ్ స్మిత్ అనేటువంటి వారు సంపద నిర్వచనం ఇచ్చారు. సంపద ఆర్థిక శాస్త్రాన్ని సంపద అన్నారు. వారికి నిర్వచనం ప్రకారం చూసినట్లయితే సంపద గురించి అధ్యయనం చేసే ఆర్థిక శాస్త్రమే సంపద గురించి అధ్యయనం చేసే సామాజిక శాస్త్రమే ఆర్థిక శాస్త్రం. ఎవరన్నారు అన్నమాట? ఆడమ్ స్మిత్. మరి సాంప్రదాయ ఆర్థికవేత్తలందరూ కూడా ఆడమ్ స్మిత్ యొక్క నిర్వచనాన్ని సపోర్ట్ చేశారు. ఆడమ్ స్మిత్ ఇచ్చినటువంటి డెఫినేషన్ని అందరూ కూడా ఒబే చేయడం కూడా జరిగింది. అంటే సంపదకు మొత్తం సాంప్రదాయ ఆర్థికవేత్తలందరూ కూడా అర్థశాస్త్రం అంటే సంపద శాస్త్రం అని తీర్మానించారు. అర్థశాస్త్రం అంటే సంపద శాస్త్రంగానే అభిప్రాయపడ్డారు. అర్థశాస్త్రం అంటే సంపద శాస్త్రంగా అభిప్రాయపడ్డారు. మై డియర్ ఫ్రెండ్, అర్థశాస్త్రాన్ని అందరూ ఏమని అభిప్రాయపడ్డారయ్యా అంటే ఒక సంపద శాస్త్రంగానే. అర్థశాస్త్రం అంటే అది ఒక సంపద శాస్త్రం. ఎవరు దాదాపుగా ఎవరైతే క్లాసికల్లో ఉన్నారో, సాంప్రదాయబద్ధమైనటువంటి సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఉన్నారో, ఈ సాంప్రదాయ ఆర్థికవేత్తలందరూ కూడా ఈ విధంగా అభిప్రాయపడడం అన్నటువంటి జరిగింది. అర్థశాస్త్రం అంటే సంపద శాస్త్రంగానే నిర్వచించడం జరిగింది. ఇక
1776. సో 1776లో మనకి ఏం జరిగిందయ్యా అంటే 1776లో ఆడమ్ స్మిత్ ఒక పుస్తకం రాయడం అన్నటువంటిది జరిగినది. మొట్టమొదటిసారిగా ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక పుస్తకం ఆడమ్ స్మిత్ రాశారు. సో ఇది ఆడమ్ స్మిత్ యొక్క ప్రఖ్యాత రచనగా పేరొందింది. దీన్ని దేశాల సంపద, స్వభావము, కారణాల పరిశోధన, దేశాల సంపద, స్వభావం, కారణాల పరిశోధన. ఇది ఆడమ్ స్మిత్ అనేటువంటి వారు 1776లో 1776లో రచించినటువంటి పుస్తకం. ఇందులో వారు ఏం చేశారంటే ఆడమ్ స్మిత్ అనేటువంటి వారు సంపద గురించి చర్చించేటువంటి అర్థశాస్త్రంగానే నిర్వచించారు. అంటే ఈ పుస్తకం రానంత వరకు ఆర్థిక వ్యవస్థ వేరుగా ఉండింది, ఈ పుస్తకం వచ్చిన తర్వాత ఒక విధంగా మారింది. సో 1776లో దేశాల సంపద, స్వభావం, కారణాలు, పరిశోధన అన్నటువంటి పేరుతో ఎవరు పుస్తకం రాశారు అంటే ఆడమ్ స్మిత్ అనేటువంటి వారు రాశారు. ఏ సంవత్సరం రాశారు? 1776లో రాశారు. ఈ పుస్తకం అన్నటువంటిది అర్థశాస్త్రంలో ఒక సెన్సేషనల్ బుక్ అని చెప్పొచ్చు. అంటే ఎకనామిక్స్లో ఇది సెన్సేషనల్. దీని దేని గురించి తెలియజేస్తుందయ్యా అంటే ఈ పుస్తకం సంపద గురించి మాత్రమే తెలియజేస్తుంటుంది. ఈ పుస్తకం దేని గురించి తెలియజేస్తుందయ్యా అంటే సంపద గురించి తెలియజేయును. సో ఇది సంపద గురించి తెలియజేస్తుంది. సో దేశాల సంపద